ఫిలిప్పీలారా, ఆయన నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఎవరైనా శ్రమలలో పాలు పంచుకుంటారండి? ఎవరైనా చెప్పండి. ఏ సువార్థికుడైన కష్టాల్లో ఉన్నప్పుడు, ఏ సువార్థికుడైన శ్రమల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా మీకు వాక్యం నేర్పించి మిమ్మల్ని ఆత్మీయంగా నిలబెడుతున్న, బలపరుస్తున్న, మీ కొరకు నిత్యము ప్రార్థించే, మీ కొరకు ఆలోచించే మీ సేవకుడు, దైవజనుడు శ్రమలలో ఉంటే ఆ శ్రమలలో మీరు పాలు పంచుకుంటారా? మీరు ఆలోచిస్తారా సేవకుని గురించి? అది మంచి పని అన్నట్టు చూసారా, మంచి పని. ఆ రోజు ఫిలిప్పీ సంఘం పౌలు గారి విషయంలో అదే శ్రమలలో పాలు పంచుకుంది. చూడండి, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింప ఆరంభించి, అంటే మీ దగ్గరకు వచ్చి నేను వాక్యం చెప్పడం ప్రారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు, అంటే మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇచ్చి విషయంలో కానీ పుచ్చుకొని విషయంలో కానీ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అని అంటున్నాడంటే ఎంత గొప్ప సాక్ష్యం అండి ఫిలిప్పీ సంఘం. అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు మేము ఉన్నాము, పౌలు గారు మేము ఉన్నాం, పౌలు గారు మేము ఉన్నాం, మీరేం వరి అవ్వకండి అని పౌలు గారిని వెన్నంటి ప్రోత్సహించి తోడుగా ఉండి సహకరించిన గొప్ప మనసున్న వాళ్ళండి ఫిలిప్పీలో ఉన్న వాళ్ళు. నిజంగా అనిపిస్తుంటుంది అండి, ఎప్పుడు చదువుకున్నా కానీ నిజంగా ఇలాంటి సంఘం ఉంటే నిజంగా సేవకుడు ఎంత ధన్యుడు కదా. ఇది ఒకప్పుడు ఫిలిప్పీ సంఘంలో పౌలు గారు చూసిన మంచి